హాయ్ హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు వీడియో ఏంటంటే స్ట్రీట్ స్టైల్ పావు బాజీ ఎలా తయారు చేసుకోవాలనేది మీకు చూపిద్దామని మీ ముందుకు వచ్చేసాను. మరి దాని తయారీ విధానం ఏంటనేది, దాని ప్రాసెస్కి ఏమేం కావాలో చూసేద్దామా? మరి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. అయితే పావు బాజీ తయారీ కోసం నేను మీడియం సైజ్ బంగాళదుంపలు 3 తీసుకొని ఉడకబెట్టేసుకుంటున్నాను. ఇవి ఉడికేలోపు వేరే ప్రాసెస్ కూడా ఉంది కదా, ఆ ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను, వచ్చేసేయండి. ఇవి ఉడుకుతూ ఉంటాయి. నేను దీన్ని పక్క పొయ్యి మీద షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా అంత ఆయిల్ను కొంచెం అంత బటర్ వేసుకొని, బటర్ హీట్ అయిన తర్వాత సన్నగా తరుక్కున్న ఒక మీడియం సైజు క్యాప్సికమ్ అనేది వేసుకొని వేయించుకోవాలి. క్యాప్సికమ్ కొంచెం వేగిన తర్వాత పచ్చి బఠానీ అనేది వేసుకొని వేయించుకోవాలి. ఇవి రెండు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ పచ్చి బఠానీ క్యాప్సికమ్ కొంచెం మగ్గిన తర్వాత మీడియం సైజు టమాటాలు అనేవి 3 కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం అంత ఒక పావు స్పూను ఉప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉప్పు ఎందుకంటే ఇవి ముక్కలు అనేవి త్వరగా మగ్గడానికి సహాయపడుతుంది కాబట్టి నేను దీనిలో కొంచెం ఒక పావు స్పూనే వేసుకున్నాను, మిగతా తర్వాత వేసుకుంటాను. వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇదిగో టమాటా అనేది మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం దగ్గర పప్పు గుత్తిగా ఉంటే పప్పు గుత్తితో కానీ ఇలా స్మాషర్ కానీ ఉంటే దాంతో స్మాష్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఇవి రెండూ లేవు అనుకుంటే మన చిన్న స్టీల్ బాక్స్ అనేది తీసుకొని కూడా మ్యాష్ చేసేసుకోవాలి. మీకు ఇలా చేసేటప్పుడు ఉడకలేదు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడకబెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపలను ఇట్లా కొంచెం స్మాష్ చేసుకొని వేసుకొని, ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, కారం, పావు బాజీ మసాలా వేసుకోవాలి. పావు బాజీ ఒకవేళ మీ దగ్గర పావు బాజీ మసాలా లేకపోతే వేయించిన జీలకర్ర పొడి అండ్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంపలను మిశ్రమాన్ని కూడా స్మాషర్తో కలుపుకోవాలి. ఒకసారి మెత్తటి స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్మూత్గా ఉండాలి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. దీన్ని సపరేట్ బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత మళ్ళీ పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత బటర్ వేసుకొని, బటర్ కరిగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీని వేసుకొని వేయించుకోవాలి. గ్రీన్ చిల్లీ వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత మిగతా సాల్ట్ అనేది ముందు తగ్గించేసుకున్నాను. మిగతా సాల్ట్ కూడా ఇప్పుడు వేసేసుకోవాలి. దానిలోకి కొంచెం ఉల్లిపాయకి సరిపడా కారం కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇవి కలుపుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పావు బాజీ కర్రీ ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకొని యాడ్ చేసుకొని గ్రేవీకి సరిపడా వాటర్ కూడా పోసుకొని కలుపుకొని ఉడికించుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఒకవేళ మీకు వాటర్ ఎక్కువ అయ్యి గ్రేవీ అనేది పలచగా ఉంది అనుకుంటే కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. దీనిలో కావాలంటే కసూరి మేతి కూడా వేసుకోవచ్చు. ఇది పావు బాజీ కర్రీ అనేది అయిపోయింది. ఇప్పుడు పావుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దానికోసం పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత బటర్ వేసుకొని, బటర్ కూడా కరిగిన తర్వాత దీనిలోకి కొంచెం అంత కొత్తిమీర, కొంచెం అంత ఉప్పు, కారం వేసుకొని పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు పావు బాజీ బన్స్ తీసుకొని సగానికి కట్ చేసుకొని మనం ముందుగా వేడి చేసుకున్న పెనం మీద వేసుకొని కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకొని ఒక్క నిమిషం అట్టు పెట్టుకోవాలి. ఎక్కువసేపు అట్టు పెట్టుకోకూడదండి, ఒక్క నిమిషం చాలు.
ఇంతేనండి, పావు బాజీ అనేది రెడీ అయిపోయింది. ఇంతేనండి, చాలా సింపుల్గా పావు బాజీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసేసుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి స్ట్రీట్ స్టైలు పావు బాజీ అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.